greetings in precious name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున మీకు శుభములు. Praise the Lord. Praise the Lord. We are very delighted to come to your home bringing the word of God to all your hearts. మీ హృదయాలకు దేవుని వాక్యాన్ని అందించడంలో మేము చాలా సంతోషిస్తున్నాం. There is no accident for you to hear these messages. దేవుని యొక్క వాక్యము ఇప్పుడు వింటున్నారు కదా, ఇది యాక్సిడెంటల్ కాదండి. Hallelujah. Hallelujah. Today's topic is ఈ రోజు మన అంశం ఏంటంటే the transforming power of grace. కృప యొక్క పరివర్తన శక్తి. Yes, the transforming power of grace. అంటే నిన్ను పరివర్తన చేయడంలో కృప యొక్క శక్తి. And this is part 145. 145వ విభాగం. So many messages and revelations by the grace of God has given to us. దేవుని యొక్క కృపను బట్టి చాలా ప్రత్యక్షతలు మనకి ఇవ్వబడ్డాయి. We never repeat our revelations. It's always new. It's always fresh. దేవుని కృపను బట్టి క్రొత్త ప్రత్యక్షతలతో మీ దగ్గరికి మేము వస్తాం. Even though the topics may be same, but the revelations are different. చూడండి, ఒకవేళ టాపిక్ సేమ్ ఉండొచ్చు కానీ ప్రత్యక్షతలు వేరే ఉన్నాయి. Hallelujah. It will boost your faith. మీ యొక్క విశ్వాసాన్ని ఇది అభివృద్ధి చేస్తుంది. So go back and listen to all those wonderful messages. అందుకనే మేము చెప్తున్నాం, మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని మరలా వినండి. Hallelujah. So today we are going to meditate and see how the grace of God can change our life and transform our life, and we can go from glory to glory. దేవుని యొక్క కృప మన జీవితాన్ని ఎట్లా మారుస్తుంది, ఏ విధంగా మనం మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాము అనే విషయాలు ఈ రోజు మీతో మేము పంచుకోబోతున్నాం. Hallelujah. Many preachers, they preach on the law base. చాలా మంది ఈ యొక్క ధర్మశాస్త్రమును బేస్ చేసుకొని బోధిస్తారు. And we can never find good results or fruit because of the law messages. అందుకే మనం చాలా మట్టుకు ఈ యొక్క ఫ్రూట్ చూడట్లేదు, అంటే దాని ఫలితాలు మనం చూడట్లేదు. I don't deny many of the preachers are very good preachers. They are sincere preachers, honest preachers. They have burden, but they don't know the track. చాలా మంది నిజంగానే నిజమైన దైవజనులు ఉన్నారు, కానీ వాళ్ళకి ట్రాక్ అర్థం అవుతలేదు. అసలు ఏంటి బైబిల్ ఏం చెప్తుంది, సిలువ సువార్త ఏమి ఇచ్చింది అనేది తెలుస్తలేదు వాళ్ళకి. Now they are very passionate and they say, oh, we got to follow God. We got to follow God. We got to follow God. చూడండి, వాళ్ళు ఎంతో రోషంతో ఉండి ఇదే ఈ మార్గంలో నడవండి, లేదంటే దేవుని ఉగ్రత వస్తుంది, ఇది ఫాలో అవ్వాల్సిందే, ఇట్లా ఉండాల్సిందే అనేటట్లుగా they say we got to love God. మనం ప్రేమించాలా దేవుణ్ణి. We got to love God. దేవుని ప్రేమించాలి all our heart and soul and spirit. మన ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనము ఆయనని పూజించాలి. With all our strength we have to love God. మనం సర్వశక్తితో దేవుని పూజించాలి. But inside their hearts they are saying, how can I love God? వాళ్ళ హృదయం లోపల ఉంటది, ఎట్లప్పా అంత ఫుల్గా ఎట్లా ప్రేమిస్తాం. They don't have solutions. They don't have answers for themselves. వాళ్ళకు సొల్యూషన్ ఆన్సర్ లేదు. And one evangelist will be standing. He says, come to me, all those are heavy laden and burden, and I will give you rest. But inside he is saying, I only don't have rest. అదిగో ఏమంటారు తెలుసా, ప్రయాసపరిచి భారంతో వస్తున్నావా, రండి మీకు విశ్రాంతి కలుగుతుంది అని అంటారు. అంటే అక్కడ వాళ్ళకు రెస్ట్ దొరకలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, రెస్టెడ్ లైఫ్ లోకి ఎట్లా వెళ్ళొచ్చు మనము అని అనుకుంటారు వాళ్ళు. So many people don't have the real true liberty. చాలా మందికి నిజమైనటువంటి విడుదల లేదండి, స్వాతంత్రం లేదు. But they are preaching to people to follow God. కానీ వాళ్ళకే లేనిది ఇతరులను ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. They are preaching that we got to love God. వాళ్ళు కష్టపడి ఏమంటారంటే మీరు ప్రేమించాల్సిందే. Then you will be blessed. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. Then you will have peace. అప్పుడు మీకు శాంతి సమాధానం. Then you will be a complete Christian or a complete believer. అప్పుడైతేనే మీరు మంచి క్రిస్టియన్ అవుతారు అని చెప్తుంటారు. Then God will be very happy. అప్పుడు దేవుడు సంతోషం అవుతాడు. Then you can go to heaven. అప్పుడు పరలోకం వెళ్తారు. And so many burdens they put, and people don't know what to do, how to do. They are confused. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతాయేటట్లు ఉంటాయి అన్నమాట మెసేజ్ లో. But the order what the Bible is saying. కానీ ఆర్డర్ ఏం తెలుసా, అంటే పద్ధతి ప్రకారం బోధించాలంటే In John 19:30 యోహాను 19:30 Jesus said it is finished. అక్కడ ఏమనుంది, సమాప్తమైనది. You see, John 19, the first thing is finished work is the first revelation. అసలు ఏమనుంది అక్కడ, అన్ని ముగించబడ్డాయనుంది. Hallelujah. Then if you come to John 20:19, యోహాను 20:19లో Jesus comes to his disciples and says, my peace I give to you. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు నా సమాధానం మీకు ఇస్తున్నాను అంటున్నాడు. John 19 it says it is finished. 19వ అధ్యాయంలోనేమో సమాప్తమైనదని చెప్తున్నాడు. John 20 Jesus offers a peace. 20వ అధ్యాయంలోనేమో మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. Then only 21st chapter Jesus is asking, do you love me? 21వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తారా. You see the order how the Holy Spirit has put in the Bible. ఏ విధంగా ఆర్డర్ పెట్టాడో చూడండి. And then in John 21:19 అప్పుడు 21:19లో it says follow me.
అక్కడ ఫాలో మీ అని అంటున్నారు. Jesus looks at Peter and says, you follow me. ఆ పేతురుతో అంటున్నాడు, నన్ను ఫాలో అవ్వని. Hallelujah. Hallelujah. Did you see the order how the Holy Spirit put in the Bible? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఆర్డర్ పెట్టాడో చూడండి. John 19, it is finished. 19వ అధ్యాయంలోనేమో ముగించబడింది. John 20 is peace. 20వ అధ్యాయంలోనేమో సమాధానము. In John 21 is then you love Jesus. 21లో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. And then John 21 you follow Jesus. 21లో నన్ను ఫాలో అవ్వు. Hallelujah. But what the law says, కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తది? what the religion teaches us, ఈ మతతత్వమైనటువంటి బోధ ఏం చెప్తది? he put the opposite. మొత్తం ఉల్టపల్ట He చేసేస్తుంది. puts the horse behind the cart. The cart is front, the horse is back. గుర్రపు బండి ఎక్కడ ఉండాలంటే వెనకాల కదా. He says you got to follow God. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని మీరు ఫాలో అవ్వండి. You got to love God or God will break your teeth. నువ్వు కూడా దేవుని మార్గంలో నడవకుంటే నీ పండు If you ఊడిపోతుంది. follow God and love God, then only God will give you peace. చూడండి, నువ్వు ఫాలో అవుతేనే అప్పుడు నీకు సమాధానం ఉంటది. And then by the time they follow God, they love God, then God will give peace. Till that time they are finished in the coffin box. అంటే చూడండి, ఇది ఉల్టాగా ఉంది కదా. ఎట్లంటే ఫస్ట్ ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత ఫాలో అవ్వడంలో దేవుని నువ్వు గట్టిగా ప్రేమించాలి, ప్రేమించిన తర్వాత నీకు సమాధానం అప్పుడు దొరుకుతుంది. అప్పుడు కల్లా వీళ్ళందరూ ఫినిష్ అయిపోతారు. ఎక్కడ తెలుసా? సమాధి పెట్టెలో. Hallelujah. Glory to God. దేవునికి వందనాలు. There are so many churches they preach the moment the non-believer become believer, they have to do 40 days fasting. చూడండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మొట్టమొదటిసారిగా క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిని రాగానే 40 రోజులు ఉపవాసం ఉండాల్సిందే అనేస్తారు. Works of the law. అప్పుడు ఏం చేస్తారు? ధర్మశాస్త్రం తీసుకొస్తున్నారు ఆడ. And then the whole life they are finished. ఇంకా ముఖాలన్నీ ఎండిపోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, దేవుళ్ళకి వచ్చేలా అన్ని పోగొట్టుకున్నట్టుగా అట్లా ఉండి లాస్ట్ వాళ్ళు కఫన్ బాక్స్ లో పోయేలాగా ఫినిష్ అయిపోతారు. And they have to wear the white dress. తెల్ల బట్టలు వేసుకొని రండి. They have to not wear the gold jewels. కమ్మలన్నీ తీసి పడేసేయండి. They can't do anything. ఇంకా లాస్ట్ కి ఎట్లా చేస్తారు సార్? పిచ్చలని చేసి పడేస్తారు కదా. They have to follow so many rules and regulations to go to heaven. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం బోధిస్తున్నారు కదా. అది చేయాలి, ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, అవి తీసేయాలి, ఇది పెడితే అది పెడితే ఇది పెడితే అప్పుడు పరలోకం పోతారు. If any problem will come, ఏదైనా సమస్య వచ్చింది అనుకో, again they have to do 80 days fasting. మళ్ళీ ఏం చేయాలి సార్? 80 రోజులు ఫాస్టింగ్ చేయాలి. To overcome this sin. ఈ పాపం పోవాలంటే మళ్ళీ ఉపవాసం చేయండి. So there are so many things. You got to follow God. You got to love God. ఎట్లా చేస్తున్నారు చూడండి. అక్కడ ఫాలో అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. కష్టమో నష్టమో త్యాగపూరితం చేయండి అన్నట్టుగా కష్టపెడతారు. Then what happened to Jesus Christ? యేసు ప్రభుకి ఏమైంది? As if he has not come from heaven on earth. ఒకవేళ యేసు ప్రభుకి ఈ లోకానికి రాకుంటే ఏమైతుండే? The preachers are preaching so much of to do this and that. Then why did Jesus come on the earth? ఎట్లయిపోయిందంటే ఈ పొద్దు రేపు బోధ, అది చేయండి, ఇది చేయండి, ఇట్లుండండి, అట్లుండండి, ఇది చేయండి, అట్లా చేయండి, బిలీవర్స్ మొత్తం రాసి రంపాన పడేస్తారు. ఇంకా యేసు ప్రభు ఎందుకు రావాలా? The preacher's intentions are to modification of the behaviors. Only that is the only. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు రావాలి? అసలు ఫినిష్ అయిందని ఎందుకు చెప్పాలా? వీళ్ళు చెప్పడంతా మీ ప్రవర్తన మార్చుకోండి అంటే యాప చెట్టుకి యాప పండ్లు కాయకూడదు అన్నట్టుంది ఇదంతా. The preachers have totally forgot about Jesus Christ. అంటే అసలు మనకు వేరు మారింది కదా. యేసు ప్రభు వచ్చినాక వేరు మారింది కదా అని చెప్తలేరు The ఎందుకు? preachers have forgotten that Jesus Christ has already completely, totally finished everything for everyone, the whole world on the cross of Calvary. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి సమాప్తమైంది అని చెప్పినటువంటి ఈ సమాప్తం ఏంటి, ఏం ఫినిష్ అయింది అనేది ఎందుకు చెప్తలేరు? The preachers have forgotten to preach about the peace to the churches and to the believers. అసలు మర్చిపోయినారండి ఏం జరిగింది సిలువలో. మన జీవితం, మనం నూతన సృష్టి ఎట్లయినాం అనేది చెప్పడమే మర్చిపోయారు. Now there is peace between God and man. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో సమాధానం వచ్చేసి, God is not fighting with man మనిషి మీద కోపంగా లేడు, and man is not fighting with God. మనిషి దేవునితో కొట్లాడతాడు. That fight is over. ఫైటింగ్ అయిపోయింది. Hallelujah. Hallelujah. Once I preached about this powerful message, ఒక రోజు ఈ మెసేజ్ బోధిస్తున్నప్పుడు the war is over. వార్ ఈజ్ ఓవర్ అని You చెప్పారు. must go and listen that message. వార్ ఈజ్ ఓవర్ అనేటువంటి మెసేజ్ వినండి. The war between God and man is over, దేవునికి మానవునికి మధ్య ఉన్న యుద్ధము ముగిసింది. and the war between man and the devil is also over. అంతేకాదు, మనిషికి సాతానికి మధ్యలో ఉన్న యుద్ధం కూడా ముగిసిపోయింది. Peace is there. ఇప్పుడు సమాధానం ఉంది. Peace has been granted. అసలు సమాధానం ఇవ్వబడింది. Sit and read and open the Paul's revelations and meditate what the Bible is telling. దయచేసి ఈ పత్రికలు ఓపెన్ చేసి చదవండి, ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. Find out what
Christ has finished on the cross. సిలువలో మనకి ఏది ముగించి ఎంత సమాధానం ఇచ్చినాడు అనేది అర్థమవుతుంది. Find out how much peace God has given to you. ఎంత సమాధానం మనకి ఇచ్చినాడో అర్థమవుతుంది. Then automatically you will start loving Jesus. అప్పుడు ఆటోమేటిక్ అండి దేవుని ప్రేమించడం. By default you will start following Jesus. డిఫాల్ట్ గా అంటే తెలియకుండానే ఆయన ప్రేమిస్తాం. Holiness will be by automatic. పరిశుద్ధత ఆటోమేటిక్. It will not be a self-righteous, self-holiness, self-man-made holiness or righteousness, but it will be an automatic with the grace of God. అర్థమవుతుందా? ఇప్పుడు సెల్ఫ్ది ఉండదు. ఇంకా ఇప్పుడు ద్రాక్ష తీగని అత్తుకున్నాక వస్తుంది చూడండి ఈజీగా ఫ్రూట్, అట్లాగే పరిశుద్ధత అనేది కూడా ఈజీగా ఫ్రూట్, అది అంతే, స్ట్రగుల్ అయ్యేది కాదు ఇది. Hallelujah. By automatically you'll be following the Bible. అప్పుడు ఆటోమేటిక్ గా బైబిల్ ను ఫాలో అవుతావు. Glory be to God. దేవునికి మహిమ. Hallelujah. Hallelujah. So this is what the transforming power of the grace is. ఇది గ్రేస్ మనల్ని ఎట్లా మారుస్తుంది అనడానికి ఇది సందేశం. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you that the grace is working so mightily and powerfully. ప్రభువా, ఈ గ్రేస్ శక్తివంతంగా పనిచేస్తున్నది కొందనాలు. Help us, Lord, not to focus on the works of the flesh but on the power of the grace. ప్రభువా, మా శరీర క్రియలపైన మేము ఆధారపడకుండా Yes. కృప మీద దానికున్న శక్తి మీద ఆధారపడటకు సాయం చేయండి. Help us to depend on the finished work of the cross. సిలువలో ముగించబడినటువంటి ఆ ఫినిష్డ్ వర్క్ పైన మేము నమ్మకం ఉంచే కృపనియండి. Hallelujah. Bring the church of the Lord Jesus Christ to a total complete rest and relaxation in God. క్రీస్తు సంఘాన్ని ప్రభువా సంపూర్ణమైనటువంటి విశ్రాంతిలోనికి తీసుకొని రండి. Hallelujah. We bless all the viewers. ప్రభువా, విన్న వాళ్ళందరినీ In దీవిస్తున్నాం. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. See you tomorrow. రేపు మళ్ళా కలుసుకుందాం. Amen. ఆమేన్. నమ్ముతా యేసును, నమ్ముతా యేసును, నిత్యము నే నమ్ముతాను యేసు మాటను. నమ్ముతా యేసును, నమ్ముతా యేసును, నిత్యము నే నమ్ముతాను యేసు మాటను.